టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 20% కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన 4వ టెస్టులో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయిన విషయం తెలిసిందే. ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ కోన్ స్టార్స్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో చెలరేగడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో ఈ 19 ఏళ్ల కుర్రాడినే కవ్వించే ప్రయత్నం చేశాడు. తనకు ఎదురుగా నడిచిన సామ్ కోస్టాస్ భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు. అనంతరం అతనితో వాగ్వాదానికి దిగాడు. ఉస్మాన్ ఖవాజా అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరిని వారించారు. ఈ ఘటన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం చోటు చేసుకుంది. ఈ ఓవర్ పూర్తయిన అనంతరం సామ్ కోస్టాస్ మరో ఎండ్ వైపు నడుస్తుండగా కోహ్లీ డాష్ ఇచ్చాడు. కోహ్లీ కవ్వింపులకు ఏమాత్రం సమయం కోల్పోని సామ్ కోస్టాస్ బ్యాట్ తోనే బదులిచ్చాడు. బుమ్రా వేసిన మరుసటి 11వ ఓవర్ లో 18 పరుగులు పిండుకున్నాడు. 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ తీరును తప్పుపట్టారు. కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే కోన్ స్టార్స్ ను ఢీకొట్టాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుందని కూడా జోరుగా చర్చ సాగింది. కానీ అంపైర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ ఐసీసీ నిబంధనల ప్రకారం లెవెల్ 1 నేరంగా పరిగణించి 20% మ్యాచ్ ఫీజు కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ను కేటాయించారు. అంటే 24 నెలల కాలంలో ఏ ఆటగాడైనా 4 డీమెరిట్ పాయింట్స్ పొందితే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా 2 పరిమిత ఓవర్లు ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా లేదు. రాబోయే 2 ఏళ్లలో కోహ్లీ మరో డీమెరిట్ పాయింట్స్ పొందితే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో ఎవరిది తప్పుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.